హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్కే ట్యూటోరియల్స్. నేను మీ నీరజ రామకృష్ణ అండి. ఇవాళ మనము కొన్ని రెవల్యూషన్స్ చూద్దామండి. వీటిని ఎలా గుర్తుపెట్టుకుందామో చూద్దాము చిన్న కోడ్ ద్వారా. ఓకేనా? ఓకే అండి, మన ఫస్ట్ వన్ వచ్చేసి గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటంటే హరిత విప్లవం. దేనికోసం అంటే ఇది వ్యవసాయం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంపొందించడం. మనకు ఈ పంట మొక్కలు ఎలా ఉంటాయంటే కలర్లో గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి వాటి ద్వారా మనం ఏం చేస్తాము, వ్యవసాయం అనేది చేసి మనం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచుతాం కదండి. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నట్టు. అయినా గ్రీన్ రెవల్యూషన్ అందరికీ చాలా బాగా గుర్తుంటుంది. ఫస్ట్ వన్ అయితే ఓకేనా అండి. నెక్స్ట్ వన్ శ్వేత విప్లవం. దీనినే క్షీర విప్లవం అని కూడా అంటారు. ఇంకా వైట్ రెవల్యూషన్, ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా అంటారు. ఇది ఎందుకోసం వచ్చిందంటే మనకు పాలు మరియు పాలు సంబంధిత ఉత్పత్తులను పెంపొందించడం కోసం అన్నట్టు వైట్ రెవల్యూషన్. మనకు శ్వేతం అంటే వైట్ కదండి, ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మనకు పాలే కదండి ఎక్కువ మట్టుకు వైట్ కలర్లో ఉండేది. సో శ్వేత విప్లవం అంటే పాల కోసం జరిగిన విప్లవం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ పసుపు విప్లవం, ఎల్లో రెవల్యూషన్. ఇది దేనికోసం అంటే నూనె గింజల ఉత్పత్తిని పెంపొందించడం కోసం. మనకు నూనె లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది కదండి. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. పసుపు విప్లవం నూనె గింజల ఉత్పత్తి కోసం అని. నెక్స్ట్ వన్ నలుపు లేదా కృష్ణ విప్లవం. ఇది దేనికోసం అండి, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంపొందించడం కోసం. ఓకేనా? ఈ క్రూడ్ ఆయిల్ ఏ కలర్లో ఉంటుందండి, బ్లాక్ కలర్లో ఉంటుంది కదా. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నలుపు విప్లవం లేదా కృష్ణ విప్లవం లేదా బ్లాక్ రెవల్యూషన్ అని. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఎరుపు విప్లవం. దీన్నే రెడ్ రెవల్యూషన్ అంటారు. దీనిని మనం మాంసం, టమాటోలు, పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంపొందించడం కోసము వాడతామన్నట్టు. సో మనకు మాంసం ఏ కలర్లో ఉంటుందండి, రెడ్ కలర్లో ఉంటాయి. టమాటోస్ కూడా రెడ్ కలర్లో ఉంటాయి. ఇంకా మనకు పప్పు, ఎర్రపప్పు రెడ్ కలర్లో కూడా ఉంటుంది అన్నట్టు. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ఓకేనా? నెక్స్ట్ విప్లవం వచ్చేసి గులాబీ అన్నట్టు. గులాబీ విప్లవం దేనికోసం అండి, ఫార్మాస్యూటికల్స్ మరియు రొయ్యల ఉత్పత్తిని పెంపొందించడం కోసం. ఇంకా గులాబీ అంటే ఈ ఫార్మాస్యూటికల్స్ నుంచి వచ్చే మందులు, ట్యాబ్లెట్స్ మనకు కలర్ఫుల్గా ఉంటాయి కదండి. ఇంకా పింక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి వెండి విప్లవం. ఇది దేనికోసం అంటే కోడిగుడ్ల ఉత్పత్తిని పెంపొందించడం కోసం అన్నట్టు. మనకు కోడిగుడ్ల పైన పెంకు అనేది వెండి కలర్లోనే ఉంటుంది కదండి. ఆ విధంగా గుర్తుపెట్టుకుందాం దీన్ని. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి బూడిద విప్లవం, గ్రే రెవల్యూషన్. ఇది దేనికోసం అంటే ఎరువుల ఉత్పత్తిని పెంపొందించడం. బూడిదను కూడా ఎరువుగా ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఈ విప్లవాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనండి. అంటే కొద్దిమంది బూడిదను కూడా తీసుకుపోయి పంట పొలంలో చల్లుతూ ఉంటారు అన్నట్టు. అది ఎరువులకు పనిచేస్తుందని చెప్పేసి. ఓకేనండి. నెక్స్ట్ విప్లవం వచ్చేసి బంగారు విప్లవం. ఇది దేనికోసం అంటే పండ్లు, హార్టికల్చర్, తేనె ఉత్పత్తిని పెంపొందించడం కోసం. మనకి గోల్డెన్ రెవల్యూషన్లో ఇక్కడ ఏంటివి ప్రొడ్యూస్ చేస్తాము, పండ్లు, హార్టికల్చర్, తేనె కదండి. ఇంకా మనకు పండ్లు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ రెడ్ కలర్లో ఉంటాయి. కొన్ని వచ్చేసి మనకు గోల్డెన్ కలర్లో కూడా ఉంటాయి. తేనె కూడా కొంచెం మనకు గోల్డెన్ కలర్లో ఉంటుంది కదండి. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు దాన్ని. నెక్స్ట్ వన్ బంగారు నార విప్లవం, అదే గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్. ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇది జనపనార ఉత్పత్తిని పెంపొందించడం కోసం అన్నట్టు. మనకు ఈ జనపనార ఏ కలర్లో ఉంటుందండి, ఇది కూడా గోల్డెన్ కలర్లోనే ఉంటుంది. కాకపోతే ఇవన్నీ థ్రెడ్స్ లాగా, నారుల్లాగా ఉంటాయి కాబట్టి మనం ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు గోల్డెన్ ఫైబర్ అని. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఆపరేషన్ గ్రీన్ గోల్డ్. ఇది దేనికోసం అంటే వెదురు మొక్కల ఉత్పత్తిని పెంపొందించడం కోసం అన్నట్టు. ఇక్కడ ఆపరేషన్ వచ్చేసి మనుషులకే కాదు వెదురు మొక్కలకు కూడా చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. వెదురు మొక్కలకు చేస్తూ వాటిని ఇంకా చాలా పొడుగ్గా పెరిగే విధంగా చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ వచ్చేసి గోధుమ విప్లవం, బ్రౌన్ రెవల్యూషన్. ఇది దేనికోసం అంటే తోలు, మసాలా దినుసులు, కోకోనట్ ఉత్పత్తిని పెంపొందించడం. వీటి కోసము మనము బ్రౌన్ రెవల్యూషన్ అనేది చేస్తామన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి నీలి విప్లవం. నీలి విప్లవం దేనికోసం అంటే చేపల ఉత్పత్తిని పెంపొందించడం కోసం.
మనకు నీలి విప్లవం తెలుసుకండి. మనకు సముద్రాలన్నీ ఏ కలర్లో ఉంటాయి? ఆల్మోస్ట్ ఆల్ నీలి కలర్లో ఉంటాయి. దాంట్లో ఏముంటాయండి? ఎక్కువ మట్టుకు చేపలే ఉంటాయి. ఆ చేపల ఉత్పత్తిని పెంచేది ఏదంటే నీలి విప్లవం ద్వారా చేపల ఉత్పత్తిని పెంచుతాం అన్నట్టు. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గుండ్రని విప్లవం, రౌండ్ రెవల్యూషన్. ఇది దేనికోసం అంటే బంగాళదుంపల ఉత్పత్తిని పెంపొందించడం. మనకు ఇవి రౌండ్గా ఉంటాయి కదండి, రౌండ్ షేప్లో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి కాషాయ విప్లవం, సోలార్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించడం. ఈ కాషాయ విప్లవం మనకు సోలార్ ఎనర్జీ ఏ కలర్లో ఉంటుంది? కాషాయం కలర్లో ఉంటుంది కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మనకు సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఏ కలర్? ఆరెంజ్ కలర్ అన్నట్టు. ఆ విధంగా ఈ విప్లవాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్ ఫైబర్ విప్లవం. ఇది దేనికోసం అండి అంటే పత్తిని ఉత్పత్తి చేయడం, పెంపొందించడం కోసం అన్నట్టు. మనకు ఇది కూడా సిల్వర్ కలర్లో ఉంటుంది కదండి. మనకు పత్తి తెల్లగా మెరిసిపోతుంటుంది కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకు పైన కూడా సిల్వర్ కలర్లో అని చెప్పేసి వచ్చింది కదండి, కోడిగుడ్డులది వెండి విప్లవం అని వచ్చింది, కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం. ఇక్కడ కూడా సిల్వర్ ఫైబర్ విప్లవం అని వచ్చింది. అంటే ఇక్కడ మనకు థ్రెడ్స్ లాగా ఉంటాయి కదా, పత్తి అనేది మనకు థ్రెడ్స్ లాగా ఉంటాయి కదండి వీటిని. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు సిల్వర్ ఫైబర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆహారపు గొలుసు విప్లవం. ఇది దేనికోసం అంటే ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్ల వృధాను అరికట్టడం కోసం అన్నట్టు. మనకు ఆహారపు గొలుసు అంటేనే అర్థమవుతుంది అది దేనికోసం అంటే ఫుడ్ ఐటమ్స్కి సంబంధించినది. అంటే మనకు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ ఉన్నాయి కదండి. అంటే ఆహారపు గొలుసు ఫుడ్ ఐటమ్స్కి సంబంధించినది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ వన్ నిత్య హరిత విప్లవం, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్. ఇది దేనికోసం అంటే పర్యావరణంకు హాని కలగ ఉత్పాదకత మరియు సంపదను వృద్ధి చేయడం. అంటే పర్యావరణంకు హాని చేయొద్దు అన్నట్టు. హాని చేయకుండా ఉత్పత్తిని పెంచాలి మరియు సంపదను కూడా వృద్ధి చేసుకోవాలన్నట్టు. దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు అన్నట్టు. నెక్స్ట్ వన్ ఇంద్రధనస్సు విప్లవం. ఇది దేని గురించి అంటే పై అన్ని రకాల విప్లవాల స్వయం సమృద్ధిని సాధించుట. అంటే మనం పైన ఇప్పటివరకు చెప్పుకున్నాం కదండి అన్ని రెవల్యూషన్స్, వాటన్నిటిలో కూడా మనము స్వయం అభివృద్ధిని పెంచాలన్నట్టు. అంటే ఎక్కువ ఉత్పత్తులను పెంచాలి. ఆ విధంగా పెంచితే మనకు రెయిన్బో విప్లవం సక్సెస్ అయినట్టే. ఓకేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.